ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యే వ్యవహారంపై అసెంబ్లీ కార్యదర్శిని కలిశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. స్పీకర్ నోటీసులకు ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇచ్చిన రిప్లైకి వివరణ ఇచ్చారు. ఎమ్మెల్యేలు పార్టీ మారడంపై ఫోటోలు వీడియోలతో సహా ఆధారాలను అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల వ్యవహారం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. ఆ 10 మంది ఒక్కరోజు కండువా కప్పుకుని ఊరుకోలేదని, తర్వాత కూడా కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ని గెలిపిద్దామన్న పోచారం శ్రీనివాసరెడ్డి స్టేట్మెంట్ని గుర్తు చేశారు జగదీష్ రెడ్డి. చూస్తే కనీసం ప్రజలు నవ్వుకుంటారు, ఆ నియోజకవర్గ ప్రజలు నవ్వుకుంటారు. వాళ్ళని చూసి ఎదురుపడితే కూడా ఎవరికైనా ఎట్లా ఉంటుంది మనం ఈ సమాధానం రాస్తే అన్న ఆలోచన కూడా లేకుండా ఎంతమంది కళ్ళు కప్పుతారు. మీరందరే సాక్షులు. ఆ ఒక్కరోజు కండవ వైపు ఊకోలేదు కదా. ఆ తర్వాత అనేక కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు పోయారు. ఓకే, మరి చూద్దాం కొన్ని. ఇగో ఇది పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఈ మధ్యన ఒక వారం 10 రోజుల క్రితం ఒక సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేద్దాం.